హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న నాని అఫీషియల్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అనుకుంటున్నారా? పుణ్యగిరిలో ఉన్న దారగంగమ్మ లోయ. ఈ టెంపుల్ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే టెంపుల్ డీటెయిల్స్ అంటే నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. ఎస్కోట్లో ఉన్న దుర్గాదేవి టెంపుల్ పక్కన ఆర్చ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే పుణ్యగిరి టెంపుల్ వస్తుంది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ దారగమ్మ లోయ కూడా ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ గురించి మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. నాకు తెలిసిన చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఈ టెంపుల్కి మహాభారత కాలం నుంచి సంబంధం ఉంది. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయారు. 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ కొండపైకి వెళ్ళాక పుట్టదారు ఉంటుంది. ఆ పుట్టదారు కూడా గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తాకుతూ వస్తుంది. అందుకే ఆ పుట్టదారిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి. మహాశివరాత్రి 3 రోజులు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ పుట్టదారిలో స్నానం చేసి శివుని దర్శించుకుంటే చాలా చాలా మంచిది. సకల పాపాలు పోతాయి. 3 రోజులు శివరాత్రిని చాలా బాగా చేస్తారు. ఇక్కడ మేము పుణ్యగిరి టెంపుల్ ఎంటర్ అయిపోయాము. మనిషికి 20 రూపీస్ టికెట్ అంట. ఈ రోడ్వేలో ఒక 300 మీటర్స్ ఉంటుంది. రోడ్వే వెళ్ళాలి. తర్వాత స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. నేను, మా ఆయన, మా మమ్మీ, డాడీ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. కార్తీక మాసంలో అయితే జనాలు ఉంటారు. నార్మల్ టైంలో అంత ఎక్కువ ఉండరు. మేము వెళ్ళే టైంకి అంత ఎక్కువ లేరు. సో చూడండి, కోతులు అవి ఫుడ్ కోసం కిందకి రోడ్ మీదకి వస్తాయి. అసలు స్టెప్స్ మీద టెంపుల్ దగ్గరలో ఎక్కువ ఉంటాయి, కానీ అసలు రోడ్డు మీదకే వస్తాయి కోతులు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరిగా వచ్చి విజిట్ చేయండి. మేమైతే ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక 200 to 250 స్టెప్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్తుంటే కోతులు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో, చక్కగా తింటున్నాయి ఆకులు అవిని. మేము అలా స్టెప్స్ ఎక్కాము. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత గంగమ్మ తల్లి పుట్టదారు వస్తుంది. అక్కడ వెళ్ళి జస్ట్ అట్లా చూసి వచ్చేసాము. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ కూడా వేస్తున్నారు. టెంపుల్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. మహాశివరాత్రి టైంలో అయితే పుణ్యగిరికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. నార్మల్ డేస్లో కన్నా శివరాత్రి టైంలో అయితే బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మేము దారగమ్మ లోయ దగ్గరికి వెళ్తున్నాము. ఆ పుట్టదారు దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల నేచర్ కూడా చాలా బాగుంది, కూల్గా ఉంది. ఇక్కడ మా డాడీ, మమ్మీ, నేను మేమందరం కలిసి అలా పుట్టదారి దగ్గరికి వెళ్తున్నాము. దారగమ్మ లోయ. ఇదంతా స్టెప్స్ చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్. ప్రీవియస్గా ఉన్నట్టు కాదు, ఇప్పుడు ఇంకా బాగుంది టెంపుల్ అయితే. ఇదంతా కిందకి దారగమ్మ లోయ దగ్గరికి వెళ్ళడానికి టెంపుల్ ఇది స్టెప్స్. అలా కొంచెం ఈ వాటర్ దాటితే దారగమ్మ జలపాతం వస్తుంది. అక్కడ చూడండి రాళ్ళు అవి ఎలా ఉన్నాయో, జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. చెప్పండి, ఈ టైంలో ఎవ్వరూ ఉండరు. అదే కార్తీక మాసంలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. మండేస్ కూడా ఎక్కువ ఉంటారు. నార్మల్ టైంలో అయితే ఎక్కువ ఉండరు. మేము సండే వెళ్ళాం అనుకుంటా. సో ఈవినింగ్ కదా, అస్సలు ఎవరూ లేరు. వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. రైనీ సీజన్లో అయితే ఎక్కువ వాటర్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ చూడండి ఎంత తక్కువ ఉన్నాయో, కానీ చాలా చల్లగా ఉన్నాయి. మేము అలా స్టెప్స్ ఎక్కి అమ్మవారిని అక్కడ దర్శించుకొని అలా వాటర్ చూసుకుంటూ వచ్చేసాము. పైకి వెళ్తే పైకి ఇంకొక 200 స్టెప్స్, ఒక 200 to 100 or 200 స్టెప్స్ ఉంటాయి. అవి కూడా ఎక్కిన తర్వాత కోటిలింగాల రేవు అంటారు. ఉత్తర కాశీ అంటారు. ఉత్తరాంధ్ర కాశీ అని కూడా అంటారు దీన్ని. ఆ కోటిలింగాలు లేవు దగ్గర కూడా చిన్న చిన్న నీటి బిందువులు పడుతూ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. అలా కిందకి దిగొచ్చు, కానీ మేము తడిచిపోతామని చెప్పి అలా కిందకి దిగలేదు. ఈ లోపల శివలింగం అన్నీ ఉన్నాయి. చేతిలో స్టిక్ పట్టుకున్నాం. కోతులు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకే చేతిలో స్టిక్ పట్టుకున్నాం. మళ్ళీ కిందకి దిగలేదు, తడిచిపోతామని మళ్ళీ అలానే వచ్చాము. ఇక్కడ ఇదంతా చూసారా ఎంత బాగుందో. ఇలాంటి టైంలో కన్నా పిక్నిక్ టైంలో లేదంటే కార్తీక మాసంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం టెంపుల్ చూస్తున్నాను. 1 year అయిపోయింది నేను ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చి. మళ్ళీ ఇదే రావడం. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి కొంచెం ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ మేము వెళ్తేప్పటికి 5 ఆ టైం అయింది. అందుకనిసే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కి అలసిపోయాను. సో అక్కడ అలా కూర్చున్నాను.
ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కోటిలింగాల రేవు వస్తుంది. చూడండి ఇక్కడ మా డాడీ వెళ్తున్నారు కదా, ఈ వే అలా కొంచెం ముందుకెళ్ళి ఇంకొన్ని స్టెప్స్ ఎక్కితే కోటిలింగాల రేవు వస్తుంది. అక్కడ కూడా కొండ సేమ్ చూడడానికైతే లింగాల షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా క్లోజ్ అయిపోతున్నట్టుంది కానీ ఫస్ట్లో సేమ్ లింగాల షేప్లోనే ఉండేవి. అక్కడి నుంచి కొంచెం కొంచెం నీటి బిందువులు పడుతూ ఉంటాయి. అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయిపోయిందని చెప్పాను కదా, అందుకే టెంపుల్ క్లోజ్ చేసేస్తారని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. నాకైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ టెంపుల్ చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారు? విజయనగరం జిల్లా ఎస్కోట జంక్షన్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ పక్కన ఆర్చ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మేమందరూ అలసిపోయాం స్టెప్స్ ఎక్కి. ఇదిగోండి ఇదే కోటిలింగాల రేవు. ఇక్కడ నుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. రైనీ సీజన్లో అయితే కొంచెం వాటర్ ఫాల్లా ఎక్కువ వాటర్ పడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. మేము వెళ్ళే టైంకి అక్కడ కొంతమంది సాధువులు ఎవరో ఉన్నారు. ఆ సాధువులు పూజ చేసుకునే టైం అయినట్టుంది. ఈవినింగ్ కదా, స్నానం ఆచరించి పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఆ పుట్టదారి దగ్గర స్నానం చేస్తున్నారు. తర్వాత మా మమ్మీ డాడీ కూడా చేశారు. నేను ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి బాత్ చేయలేదు. జస్ట్ అలా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారిని దర్శించుకొని వచ్చాను. ఇక్కడ వాళ్ళు కూడా స్నానం చేశారు. వాళ్ళంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాం. అది కూడా పైన గోపురం ఉంది, దాని కింద నుంచే పుట్టదార వస్తుంది. ఇక్కడ నేను జస్ట్ అట్లా కాళ్ళు చేతులు కడుక్కొని అలా పైకి వెళ్ళి దర్శించుకున్నాం. చూసారా, టెంపుల్లో ఎవ్వరూ లేము, మేము తప్ప. లాస్ట్ మేము వెళ్ళేటప్పటికి ఇంకా క్లోజింగ్ అయిపోతుంది. సో మేము అలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని ఇలా వచ్చాం. క్లోజ్ చేస్తారు సైడ్ అంతా. ఇదంతా టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎవ్వరూ ఉండరు పైన. ఆ పైన ఆశ్రమం ఉంటుంది, ఆ ఆశ్రమంలో స్వాములు ఉంటారు. ఇక్కడైతే టెంపుల్ చుట్టూ ఎవరు లేరు. కోతులు చాలా గోల చేస్తున్న డిస్టర్బెన్స్ ఉంది, అందుకే స్టిక్ పట్టుకొని వచ్చాము. కిందనే చెప్పారు పైన కోతులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. సో అందుకే మేము స్టిక్ పట్టుకొని వచ్చాము. ఇక్కడ కిందన ఉన్నాం మేము. ఇంకా మా వారు అలా పైకి వెళ్ళి మొత్తం వ్యూ చూస్తున్నారు. మేము మా మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి వచ్చాము, మా మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ టెంపుల్ చూడండి, ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. స్వామివారు దర్శించుకోండి. ఇదిగోండి స్వామివారు, ఇది కోటలింగాల రేవు. మొత్తం పిక్స్ అన్నీ అక్కడ పెట్టాను చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.